కుట్రం పురిందవన్ తెలుగులో ఉంది. ఇది మనకి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్ అన్నమాట. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ జూసిన తర్వాత నా ఒపీనియన్ జెప్పాలంటే నాకు నచ్చింది. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఒకసారి మా ఛానల్‌లో కంటెంట్ చూడండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే ఈ సిరీస్ మనకి మొత్తం 7 ఎపిసోడ్స్‌లో ఉంది. అండ్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 35-40 మినిట్స్. ఒక టౌన్‌లో, ఒక మినీ టౌన్‌లో మనకి 10-12 ఇయర్స్ ఉన్న చిన్న పిల్లలు, అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారన్నమాట. సో, అది కిడ్నాప్ అనడం కంటే మనం మిస్ అవుతూ ఉంటారు. ఆ మిస్ అయిన అమ్మాయిలు ఎటెళ్లారు అనేది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. అయితే నేను ర్యాండమ్‌గా ఈ సిరీస్ జూస్తున్నా. అంటే ఒక ఎపిసోడ్ జూసి నిద్రపోదాం అనుకున్నా. బట్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్ట్ జూసి ఈ సిరీస్ ఏదో బాగానే ఉంది అని అనుకున్నా. మొత్తం జూశా. చూసిన తర్వాత నేనైతే సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అయ్యా. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ సిరీస్ ఎంగేజింగ్‌గానే ఉంటది. ఎక్సెప్ట్ ఒక ఎపిసోడ్ 4 అండ్ 5 ఆ 2 ఎపిసోడ్స్‌లో మాత్రమే కొద్దిగా డిప్ ఉంటది. టౌన్ బ్యాక్‌డ్రాప్ గానీ, అండ్ ప్రతి క్యారెక్టర్‌కి ఉండే చిన్న చిన్న బ్యాక్ స్టోరీస్ గానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకిది ఎంగేజ్ జేస్తూ ప్రతి ఎపిసోడ్‌లో ఒక చిన్న ట్విస్ట్ తోటి తీశాడు డైరెక్టర్. సో, దానివల్ల మనకి అక్కడక్కడ బోర్ కొట్టినా గానీ, ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి ఓకే. ఇట్స్ గుడ్. అంటే వర్త్ వాచ్ అనిపిస్తది. పశుపతి క్యారెక్టర్ బాగా డెవలప్ జేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ విద్యార్థ్ క్యారెక్టర్ గూడా ఇట్స్ గుడ్. అండ్ మిగిలిన క్యారెక్టర్ డెవలప్‌మెంట్ గూడా ఓకే. అండ్ వాళ్ళ యాక్టింగ్ గూడా బాగానే ఉంది. బట్ మనకి కొద్దిగా ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు గదా భయ్యా! ఎందుకో ఇది కొద్దిగా సీరియల్‌కి దగ్గరగా ఉంది కొన్ని కొన్ని ఎపిసోడ్స్‌లో. ఇక డైరెక్షన్ విషయానికొస్తే మనకి ఎంగేజింగ్‌గానే ఉంటూ మిగిలిన ప్లాట్ అంతా కొద్దిగా ప్రిడిక్టబుల్‌గా ఉంటది. సో, దానివల్ల మనం ఓకే. టైమ్ పాస్ అవుతూ సాటిస్ఫై ఫీల్ అవుతాం తప్ప గానీ, ఒక టాప్ నాచ్ మైండ్ బెండింగ్ సిరీస్ జూసిన ఫీలింగ్ మాత్రం ఇవ్వదిది. సో, ఇప్పుడైతే ఈ సిరీస్ గురించి ఇంతే చెప్పగలుగుతా. ఎందుకంటే ఏ చిన్న విషయం లీక్ జేసినా గానీ కొద్దిగా మనకి స్పాయిలర్ అయిపోతది. సిరీస్ చూడొచ్చా అంటే గ్యారంటీ చూడొచ్చు. మీకు మంచి టైమ్ పాస్ అండ్ ఇన్వెస్టిగేషన్ గూడా అలా అలా సాగిపోతూ ఉంటది. సో, మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సిరీస్ బోర్ కొట్టదు. అట్ ద సేమ్ టైమ్ ఎంగేజ్ జేస్తది. అండ్ ఇది సోనీ లివ్‌లో తెలుగులో అవైలబుల్‌లో ఉంది. అండ్ మీకు తమిళ్, మలయాళం వేరే లాంగ్వేజెస్ వచ్చినా గానీ అందులో గూడా అవైలబుల్‌లో ఉంది. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.